Claudia. We are going to play a life game. Listen carefully. ఈ కాల్ కట్ అయినా కాసేపటికి మాత్రమే మీరిద్దరూ ప్రాణంతో ఉంటారు. ఎందుకంటే మీ ఇద్దరిలో నేను స్లో పాయిజన్ వేశాను. మీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అక్కడ ఉన్న యాంటీడోట్స్ ని మీరు కనిపెట్టాలి. ఆ బాక్స్ లోపలికి గేమ్కైనా హింట్స్ ఉంది. దాంతో పాటు ఒక వాచ్ ఉంది. వాచ్ లో టైం నోట్ చేసుకోండి. Your game starts now. ఏంటి? పాయిజన్ పనిచేయని స్టార్ట్ చేస్తుంది. సూపర్, లక్కీ మూవ్. ఈడు మాత్రం నా చేతికి దొరికాడంటే కొడకర్రే, అయితే ఇదే నీ లక్కీ మూవా? త్రీ డిజిట్ నంబర్ ఉంటే మట్టికే అది ఓపెన్ అవుతుంది. ఏంటి? ఈ లాక్కి దీనికి ఏదైనా సంబంధం ఉంటుందా? భక్తి నంబర్లు, భక్తిలో ఏదైనా నంబర్ ఉంటుందా? ఇస్లాంలో ఉంది 786. అయ్యో, దీని గురించి నేను ఎక్కడో చదివాను. చదివి ఉంటే ఏదైనా బుక్లో ఉండాలి. లెగసీ ఆఫ్ బ్లడ్. ఇక్కడ ఆ పేరుతో ఏ బుక్ లేదు. ఒకవేళ ఇండెక్స్లో ఉంటుందా? ఇందులో ఉంది. అంటే రాజుగారి పుత్రుడు మరణించి ఈ రోజుకి 30 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. స్వచ్ఛమైన రక్తం ఉన్న ఒక ఆత్మ జన్మించబోతుంది. తెలివితనంతో ప్రజలపై పరాక్రమం సృష్టించిన మాంత్రికుడిని ప్రజలు గుడ్డిగా నమ్మారు. మాంత్రికుడు జాలంలో చిక్కుకున్న ప్రజలని రక్షించడానికి పరిశుద్ధ ఆత్మ జన్మించింది. ఆయన భ్రాంతి ప్రపంచాన్ని రూపకల్పన చేయబడలేని నిజమైన పుత్రుడు. ఆ మాంత్రికుడు నేతృత్వం కింద ఉన్న వాళ్ళని నరకానికి పంపించి పరిశుద్ధ భూమిని సృష్టించుతున్నాడు. కానీ ఇంకా మాంత్రికులు శిష్యులని జైల్లో బంధించారు. వాళ్ళ పూర్వీకుల మూలాలని ఆయన మాతృభూమి నుండి వేరే దేశానికి బహిష్కరించారు. ఆయన పరిశుద్ధ రక్తం ఇంకా ఇక్కడ జీవించుతుందని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. బెల్లా, క్లౌడియా, అగస్టా. ఇందులో నంబర్ గురించి ఏమీ లేదు. ఉంది. సిక్స్ 6 సో 666.
యబ్బా, దీన్ని ఎలాగైనా తెరవాలి. అన్లాక్. వాడొక పెద్ద సైకోగాడై ఉంటాడేమో. మన జీవితాన్ని ఈ గడియారమే నిర్ణయిస్తుంది. ఇదేం కర్మరా? ఈ గోడలు చూపించడానికి ఇక్కడికి రప్పించావా? హలో హలో హలో, వినిపిస్తుందా? ఏం చేస్తున్నావు నువ్వు? మాట్లాడుతున్నాను. నువ్వు మాకిక్కడ క్లూ ఇవ్వడం మర్చిపోయావేమో. నువ్వు తొందర వచ్చి క్లూ ఇస్తే మేము ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోతాము. ఏయ్, ఏంటి? లైఫ్లో ఫస్ట్ టైం గడియారాన్ని చూసి చావు భయం వేస్తుంది. నీకు వేస్తుందా? ఎవరు లేని ఈ రూమ్లో ఈ గడియారం ఎవరి కోసం నడుస్తుంది? తెలియలేదు. ఇక్కడ వేరేది లేకపోయేసరికి ఒకటి మటుకి కన్ఫర్మ్. మన నెక్స్ట్ క్లూ ఇదే అయి ఉండాలి. ఈ లోకంలో మనుషులకి చాలా ముఖ్యమైనది, మనుషులు ఎక్కువ వేస్ట్ చేసేది ఏంటిది? ఫుడ్. ఫుడ్ వేస్ట్ చేసినా మళ్ళీ దొరుకుతుంది, కానీ తిరిగి రానిది ఒక్కటి మాత్రమే, టైం. మూడు ముళ్ళులు ఒకటి వెనకాల ఒకటి ఒక్కొక్క స్పీడ్లో వెళ్తుంది. సో ఒలింపిక్స్. ఏంటి? ఒలింపిక్సే పరుగుకి ఆధారం. అయితే పరిగెత్తడమే క్లూవా?